ఏదో పని చేసైనా సరే విదేశాలు వెళ్ళి సెటిల్ అయిపోతే మన జీవితం బాగుపడిపోతుందని భావించే వాళ్ళ సంఖ్య ఎక్కువే. ఇప్పుడు అట్లాంటి ఒక వ్యక్తి, ఒక కుర్రోడు చేసిన తప్పు మొన్న మధ్య నేను ప్రస్తావించాను. ఇప్పుడు అది ఫైనల్ అయ్యి ఇంటికి పంపించేస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. అమెరికా యూనివర్సిటీలో సీటు పొందేందుకు నకిలీ తప్పుడు ధృవపత్రాలను సమర్పించిన భారతీయ విద్యార్థి అనంతరం అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో అక్కడ పోలీసులు దొరికిపోయాడు. ఆర్యన్ ఆనంద్ అనే విద్యార్థి పెన్సిల్వేనియాలోని లెహై ప్రైవేట్ యూనివర్సిటీలో 2023-24లో సీటు ఉపకార వేతనం పొందేందుకు నకిలీ ధృవపత్రాలు ఇవ్వడంతో పాటు తండ్రి చనిపోయినట్టు తప్పుడు పత్రాలు సమర్పించాడు. ఆ తర్వాత నేను నా జీవితాన్ని, కెరీర్ని అబద్ధాలపై నిర్మించుకుంటున్నానని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేయబడితే అతడి భాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాడు. ఆ విద్యార్థి కోర్టులో నేరం అంగీకరించాడు. విద్యార్థి ఇప్పుడు చివరికి అతని జైల్లో పెట్టాలి. దాదాపు 7 ఏళ్ళో 8 ఏళ్ళో జైలు అవుతుంది. కానీ అతను నేను వెనక్కి వెళ్ళిపోతాను, నా దేశాన్ని పంపించేయండి అంటే అతని జైల్లో కూర్చోబెట్టి అక్కడ తిండి, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని ఇండియాకి పంపించేస్తున్నారు.